బ్రేకింగ్ న్యూస్ ఐఏఎస్ అమోయ్ కుమార్ చుట్టూ భూ కబ్జా కేసులు తిరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసుతో పాటు ఈడీకి అందిన 12 ఫిర్యాదుల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నారు. సివిల్ నేచర్ పేరుతో క్లోజ్ చేసిన నాగారం కేసు సహా ఇలాంటి కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలని చెప్పారు సిపి సుధీర్ బాబు. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీంతో 42 ఎకరాల 33 గుంటల భూదాన భూములకు సంబంధించిన కేసు రికార్డులను స్థానిక పోలీసులు మళ్లీ బయటకు తీస్తున్నారు. విచారణ జరపడంతో పాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ కేసును సివిల్ నేచర్ పేరిట గతేడాది మహేశ్వరం పోలీసులు క్లోజ్ చేశారు. ఈ మేరకు కోర్టుకు ఫైనల్ రిపోర్ట్ అందించారు. దీంతో మాజీ తహసీల్దార్ జ్యోతి సహా మరికొంతమంది నిందితులపై నమోదైన ఎఫ్ఐఆర్ గతేడాది ఆగస్టులో క్లోజ్ అయింది. అయితే దీంట్లో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ పేరు ప్రస్తావనకు రాలేదు. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 181 సర్వే నెంబర్ పరిధిలోని సుమారు 43 ఎకరాల భూదాన భూములను అమోయ్ కుమార్ ఆదేశాల మేరకు అప్పటి తహసీల్దార్ జ్యోతి, పలువురు రియల్టర్లు, ప్రజాప్రతినిధులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది. కేసు తీవ్రత నేపథ్యంలో మళ్లీ రీఓపెన్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఈడీ అధికారులు డీజీపీని కలిశారు. ఇలాంటివే గ్రేటర్ పరిధిలో మూసివేసిన మరికొన్ని కేసులను కూడా పరిశీలించాలని కోరారు. ఈడీకి అందిన 12 ఫిర్యాదులను కూడా స్థానిక పోలీసులు మళ్లీ సమీక్షిస్తున్నారు. నాగారం కేసుకు సంబంధించి గతంలో మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను పునఃపరిశీలించడంతో పాటు అమోయ్ కుమార్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, భూదాన భూములకు సంబంధించి కేసును మళ్ళీ రీఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడు రీఓపెన్ చేయనున్నారు? అలాగే అమోయ్ కుమార్ చుట్టూ కూడా ఈ కేసులు ఉచ్చైతే బిగుస్తుంది. పూర్తి డీటెయిల్స్ సెట్. ఈడీ దర్యాప్తులో అమయ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ చాలా కీలకమైన ఆధారాలను సేకరించడం జరిగింది. ఆర్డీఓను కూడా విచారించిన అనంతరం డీజీపీని కలిసి ఆ కేసు ఎందుకు క్లోజ్ చేశారు, అప్పటి కలెక్టర్ గా ఉన్నటువంటి అమయ్ కుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కూడా జరిపించి మళ్ళీ ఆ రిపోర్ట్ ను అందించాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు డీజీపీని కోరడం జరిగింది. అందులో భాగంగానే మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసును క్లోజ్ చేశారు కాబట్టి దాన్ని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే భూదాన్ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తుల పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి వీటికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపించి ఆ రిపోర్ట్ ను అందించాలని చెప్పేసి ఈడీ కోరడం జరిగింది. ఈడీ కోరిన విధంగానే పోలీసులు మళ్ళీ రీఓపెన్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి కలెక్టర్ గా పనిచేసిన అమయ్ కుమార్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు ఈడీ అధికారులకు అందాయి. అందులో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు చట్టంలో మార్పులు చేసి కొన్ని రికార్డ్స్ చేంజ్ చేసేసి వాటన్నిటిని కూడా ఇతరుల వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కూడా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఈడీ ఒకవైపు విచారిస్తూనే ఈ కేసులు మిగతా ఇంకా భూదందాలకు సంబంధించి కావచ్చు, భూ మార్పిడికి సంబంధించిన కేసులకు సంబంధించి ఇంకెక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని పోలీసులను అడిగారు. ఈ కేసులో విచారణ జరిపి మరికొంతమందిని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. అదే విధంగా అమయ్ కుమార్ పేరు కూడా ఈ మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో చేర్చి విచారించే అవకాశం కనబడుతుంది. మరింత మంది బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కూడా విచారణ జరుపుతారు. ఎందుకంటే భూదాన్ భూములే కాదు, ప్రభుత్వ భూములను కూడా రికార్డ్స్ మార్చేసి ప్రైవేటు వ్యక్తులకి కోట్ల విలువైన భూములను దారదత్తం చేశారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనే దానిపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రజాప్రతినిధులను కూడా విచారించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే సురేష్, అయితే ఇప్పటికే ఈడీ ఈ కేసులో అయితే విచారణ జరుపుతుంది. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు ఎంత శాతం మేర భూములు కబ్జాకు గురయ్యనేది కూడా ఏమన్నా తెలిసిందా? అలాగే అటు అమోయ్ కుమార్ తో పాటు ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరి హస్తం ఉన్నది కూడా ఇప్పటి వరకు ఏమన్నా డీటెయిల్స్ బయటకు వచ్చాయా?
నాగారం భూములకు సంబంధించే ఈడీ ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. ఆ సివిల్ నేచర్ ఉందని చెప్పేసి కేసును ఎలా క్లోజ్ చేశారు, అసలు ఇన్వెస్టిగేషన్ లో ఏమేం విషయాలు బయటకు వచ్చాయి, ఎవరెవరిని ఇన్వెస్టిగేషన్ చేశారని పోలీసులను వివరాలు అడగడం జరిగింది. అందులో భాగంగానే అమయ్ కుమార్ ని ఈడీ పిలిచి విచారించడం జరిగింది. ఆ భూములు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది, భూదాన్ భూములని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎందుకు జరిగింది, ధరణికి సంబంధించిన వెబ్సైట్ లో ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటి భూములను, పబ్లికేట్ లిస్ట్ లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దని ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. వారి నుంచి ఎలాంటి లబ్ధి పొందారు, ఎవరి ఆదేశాల మేరకు భూములు రిజిస్ట్రేషన్ చేశారనే దానిపైన విచారణ జరుపుతుంది. అందుకు సంబంధించిన ఆధారాలు, అతను పనిచేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పరిధిలో ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఆయన పనిచేసిన కాలంలో ప్రభుత్వ భూములకు సంబంధించి చాలా మంది ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ కంపెనీలకు భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోపణలన్నిటిపైన ఈడీ లోతైన దర్యాప్తు ఒకవైపు కొనసాగిస్తున్నాయి. ఇటు పోలీసులు కూడా తెలంగాణకు సంబంధించిన డీజీపీని కలిసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయండి, గతంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి, సిఐడి కూడా ఒక కేసును అమయ్ కుమార్ కి సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కొన్ని భూములు ధరణి ఆపరేటర్సే ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ లో కనబడకుండా మార్చివేశారని చెప్పేసి, రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పేసి ఒక ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసును సిఐడికి బదిలీ చేశారు. సిఐడి దర్యాప్తు చేసింది కాబట్టి అవి ఎవరి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేశారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో పాటు కొన్ని కేసులు క్లోజ్ చేశారు కాబట్టి ఆ క్లోజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరి ఆదేశాలతో కేసు క్లోజ్ చేశారో వాటిని రీఓపెన్ చేసి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా పోలీసులను కూడా ఈడీ కోరింది. కాబట్టి పూర్తిగా ఇటు పోలీసులు, ఈడీ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వ భూములు, ఎన్ని ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు, దీని వెనకాల ఎంత డబ్బులు చేతులు మారాయి, వీటన్నిటికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఈడీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, మరి ఇప్పుడు కేసు రీఓపెన్ చేస్తున్న నేపథ్యంలో మరి అప్పటి అమయ్ కుమార్ నేతృత్వంలో అప్పుడు పనిచేసిన వారందరినీ కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటారు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరి ఎఫ్ఐఆర్ లో ప్రధానంగా ఏ అంశాలను చేర్చుతారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఒక జిల్లా కలెక్టర్ గా పనిచేసినట్టు అమయ్ కుమార్, ఆయన నాలెడ్జ్ లో ఖచ్చితంగా ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు, ధరణి ఆపరేటర్, ఎందుకంటే నేరుగా తహసీల్దారే రిజిస్ట్రేషన్ చేస్తాడు కాబట్టి భూములకు సంబంధించి పాస్బుక్లు కానీ, పట్టా పుస్తకాలు ఇవన్నీ రిలీజింగ్ సంబంధించి రెవెన్యూ అధికారుల పరిధిలోనే జరుగుతాయి. కలెక్టర్ నోటీసులోనే ప్రతి అంశం ఉంటుంది పెద్ద ఎత్తున, ఎందుకంటే 100 ఎకరాలు బదిలీ చేసే క్రమంలో కలెక్టర్ కి తెలియకుండా ఇవన్నీ జరగవు. కాబట్టి కలెక్టర్ ఆదేశాలతోనే రాత్రికి రాత్రి ఒక 59 జీవో, 58 జీవోలని అడ్డు పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిని అక్కడ ఎవరు నివాసం ఉండకున్నా వారికి పేరు పైన 59, 58 జీవోలతోనే రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి విచారణ జరుగుతుంది. కాబట్టి ఈడీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అదేవిధంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నాగారం భూములకు సంబంధించి కేసు రీఓపెన్ చేసి అందులో అమయ్ కుమార్ పేరు కూడా చేర్చి విచారించాలని చెప్పేసి ఈడీ కోరింది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అమయ్ కుమార్ ఉన్నాడు, ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆధారాలను కూడా డీజీపీకి అందించినట్టు తెలుస్తుంది. వీరు 2 రోజుల పాటు విచారించారు అమయ్ కుమార్ ని. అమయ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, ఆర్డీఓ ఇచ్చిన స్టేట్మెంట్, మరికొంతమంది తహసీల్దార్లు కూడా పాత్ర ఉంటుంది. కాబట్టి వారిని కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. విచారణలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒకవైపు జరిగితే ఇటు ఈడీ ఇన్వెస్టిగేషన్ మరోవైపు జరుగుతుంది. కాబట్టి అసలు మొత్తం ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని వీరు కొల్లగొట్టారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ భూములన్నీ బదలాయింపు చేశారు, పబ్లికేట్ లిస్ట్ లో ఉన్న భూములని కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన సమగ్రంగా పోలీసులు కూడా దర్యాప్తు చేయాలి. సివిల్ నేచర్ అంటే సివిల్ నేచర్ కి ప్రభుత్వ భూముల్ని పోలీసులు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి ఆధారాలు కూడా సేకరించాలని చెప్పేసి కోరారు. కాబట్టి ఈడీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులను అడిగి తీసుకున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.